హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దారాస్ ఫోర్ ఛానల్. ఇప్పుడే డెబట్ మూవీ అయితే చూసి రావడం అయితే జరిగింది. అండ్ ఇట్స్ ఫుల్లీ చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చాలా మంచిగా, చాలా కామ్గా, చాలా మంచి మంచి సన్నివేశాలు ఉంటాయి. అండ్ మంచి మంచి సీన్స్ కూడా మంచిగా పడ్డాయి అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఎలివేషన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, చాలా మ్యూజిక్ కంపోజింగ్ చాలా బాగుంది. అండ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఇట్స్ ఫుల్లీ సినిమాలో ఉంది. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది కూడా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం కూడా చాలా బాగా ఉంటుంది. ఏదైతే ఇక ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇట్స్ ఫుల్లీ హైప్ అండ్ చాలా మంచి మంచిగా పేలుతూ ఉంటాయి డైలాగ్స్ కానీ. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి. అట్లానే ఇక సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతూ ఉంటాము. ఇక ఇక్కడ నుండి ట్విస్ట్లు కానీ, ఇక ఇక్కడ నుండి క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసేస్తారు స్టోరీలో. ఇన్వాల్వ్ చేసేసి అక్కడ జరిగే సన్నివేశాలు కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఏదైతే ఉంటాయో ఇట్స్ ఫుల్లీ చాలా వర్క్ అయినాయి. మూవీ మొత్తాన్ని చాలా బాగా నడిపించారనమాట. అండ్ అడివిశేష్ గారి యాక్టింగ్ కానీ, తన యొక్క స్వాగ్ మీన్స్ తన యొక్క డైలాగ్ డెలివరీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్స్ ఫుల్లీ చాలా మంచిగా అనిపించింది కూడా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ని చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీన్ని కొంచెం మంచిగా ప్రమోట్ చేసి ఉంటే ఇంకా జనం ఎక్కువ వచ్చేవాళ్ళేమో అనే ఒక థాట్ అయితే వచ్చింది నాకు. అండ్ జనాలు వెళ్తారు, మెల్లమెల్లగా తెలుసుకుంటారు కాబట్టి జనాలు వెళ్తారు, వాళ్ళకు కూడా నచ్చుద్ది. అండ్ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే అడివిశేష్ గారి నుండి వచ్చే గూఢాచారి కానీ, క్షణం కానీ ఇట్లాంటి మూవీస్ అన్ని స్పై యాక్షన్ మీద ఉంటాయి. అండ్ బేసికలీ తన మూవీస్ చాలా బాగుంటాయి. గూఢాచారి కానీ, నేను గూఢాచారిని చాలా చాలాసార్లు చూశాను అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. క్షణం 2 or 3 times ఏమో చూశాను. గూఢాచారిని మాత్రం చాలా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను అనమాట. ఇట్స్ ఫుల్లీ చాలా మంచిగా ఉంటుంది మూవీ. అట్లానే ఉంది ఈ మూవీ కూడా అదే చెప్పుకో. బట్ నాకు చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో మీరు కూడా వెళ్ళండి మూవీకి, చాలా మంచిగా ఉంటుంది మూవీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అడివిశేష్ గారి నుండి అవన్నీ మూవీలో దొరుకుతాయి. అండ్ ఐటమ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆర్ఆర్ కానీ ఇట్స్ ఫుల్లీ చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. సినిమాకి ఎట్లయితే బాగుంటుందో అట్లా ఇచ్చేసాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్ చాలా మంచిగా అనిపించినాయి. ఆ యొక్క లవ్ అండ్ ఆ యొక్క ఎమోషనల్ సీన్స్ చాలా మంచిగా పడినాయి. కామెడీ అంతంత మాత్రం ఉంటుంది. అంటే ఇది ఒక కామెడీ థ్రిల్లర్గా కాదు కాబట్టి కామెడీ అక్కడక్కడ ఉంటుంది. అది కూడా చాలా నైస్గా, చాలా డీసెంట్గా ఉంటుంది కామెడీ. ఇక యాక్షన్ మాత్రం బేభత్సంగా ఉంటుంది, అంటే సినిమాకి తగ్గట్టు ఉంటుంది. ఇక నాకు ఓవరాల్గా నాకు సినిమా బాగా నచ్చిందబ్బా. మరి మీరు వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. టికెట్ కూడా ఎక్కువ ప్రైస్ ఏం లేదు, సో అందుబాటులోనే ఉంది ప్రైస్ కూడా. సో మీరందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ సినిమా చాలా బాగుంది, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మన రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, తరచూ వస్తూ ఉంటాయి.